నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. స్వంత ఇంటి నిర్మాణం చేపట్టనున్న చంద్రబాబు, కుప్పంలో జూన్ 5న భూమి పూజ. పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడి. నంద్యాల జిల్లాలో ఉరుసు మహోత్సవం, ఆకట్టుకున్న ఎద్దుల పోటీలు. భక్తుల తాకిడితో కలకలలాడిన మందపల్లి క్షేత్రం, విశేష పూజలు, తైలాభిషేకాలు జరిపిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, తన సొంత నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో సొంతంగా ఇల్లు నిర్మించనున్నారు. ఈ మేరకు ఆయన తగిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా 2.10 ఎకరాల భూమిని ఆయన ఎంపిక చేశారు. జూన్ 5వ తేదీన చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి చేతుల మీదుగా భూమి పూజ జరుగుతుంది. అంటే ఇక్కడ దాదాపు ఈ 4 మండలాల కార్యకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తూ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. తీసుకు మహేష్ ఆడు బయట సార్, ఇది మహిళలు ఉన్నారు సార్. ఇక్కడికి వచ్చాం కాబట్టి ఆయన కోసం చెప్పండి. సైడ్కి రండి. వెనకరండప్పా. కెమెరా సార్. అరే బాబు, అది కొంచెం క్లియర్ చేయండి. ఇక్కడ ఇంటిని నిర్మించబోతున్నారు. అంటే ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసిన తర్వాత జూన్ 5వ తేదీ ఇక్కడ ఇంటి నిర్మాణానికి కూడా ఏదైతే భూమి పూజ చేసి ఇంటి నిర్మాణాన్ని, అదేవిధంగా ఇక్కడ మరికొంతమంది కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా సార్, ఈరోజు ఇక్కడ ఇంటి స్థలాన్ని కూడా చూస్తున్నారు, ఇల్లు కూడా నిర్మించుకుంటున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇక ఇల్లు నిర్మించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూమి పూజ చేయడానికి స్థలాన్ని చూస్తున్నారు. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా చాలా సౌకర్యవంతమైనటువంటి ప్లేస్. అంతేకాక మన ఎంత ఆనందం కదండి. బాబు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక దాంతో పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. బాపట్ల కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకంపై సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మత్స్యకారులకు 9,66,60,000 రూపాయల చెక్కును ఆయన అందజేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు మేపిదేపి వెంకటరమణ, జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ పోతుల సునీత, మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిని కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులు అనాదిగా పడుతున్న బాధలు, వాళ్ళ ఇక్కట్లు, వాళ్ళు పనిచేసే టైంలో, వాళ్ళు వేటకెళ్ళిన టైంలో వాళ్ళ పరిస్థితి, వాళ్ళు పనిచేస్తున్నటువంటి మోటార్లకు ఆయిల్ పరిస్థితి, ప్రమాదవశాత్తు ఏమైనా మరణిస్తే వాళ్ళ స్థితిగతులు, అనేకమైన అంశాలు కూలంకషంగా తీసుకొని ముఖ్యమంత్రి గారికి చెప్పడం, అది ప్రధానంగా పోషించినటువంటి భూమిక మోపిదేవి వెంకటరమణారావు గారు. ప్రతి ఒక్క సోదరుడు మత్స్యకార సోదరుడు గమనించాలా. మీరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకార కులంలో ఉన్న ప్రతి వాళ్ళు మీ బాధలు, మీ వ్యతలు, మీ వికట్లు, మీ యొక్క పరిస్థితిని గమనించి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడానికి ప్రధాన భూమికే రమణారావు గారు. రమణారావు గారు ఆ రోజు తీసుకెళ్ళినప్పుడు నర్సాపురం మీటింగ్ జరుగుతూ ఉంటే ఆయన తీసుకెళ్ళి కాగితం రాసి ముఖ్యమంత్రి గారు చెప్తే మరో మాట మాట్లాడకుండా ఈయన మీద ఉన్న నమ్మకం, రమణారావు గారి మీద ఉన్న నమ్మకమే ఈరోజు టెన్ని అనౌన్స్ చేశారు. ఈరోజు 4,000 రూపాయలు, 4,500 రూపాయలు మత్స్యకార సోదరులు వేటకెళ్ళిన టైంలో ఇస్తున్నటువంటి రాష్ట్రాలు ఇప్పుడు పాండిచేరి కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, కేరళ కానీ, పశ్చిమ బెంగాల్ అసలు లేనే లేదు. అయినా ఈరోజు 10,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే 109 అంటే 109 కోట్ల రూపాయలు ఈరోజు మత్స్యకారులకు భరోసాగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రోజు రెక్కాడి దగ్గర దొరకాడినటువంటి పేద మత్స్యకార సోదరులందరూ కూడాను మరి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఆలోచనతో ఇది పూర్వం నుంచి ఉన్న కార్యక్రమం. మొదట్లో 40 కేజీలు బియ్యం దగ్గర నుంచి ఈరోజు మరి 10,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు, అంతకుముందు 3,000 రూపాయల పదాన్ని ముఖ్యమంత్రి గారు ఆదాయంతో వచ్చినటువంటి హామీ గారు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఏదైతే చెప్పారో అదే క్రమంలో భాగంగా ఇవాళ 4వ పర్యాయం ఈ ప్లాన్ పెరిగి తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంగా కొన్ని ప్రభుత్వం విధించినటువంటి నిబంధనలు, కొన్ని రూల్స్ వలన కొంతమంది అక్కడక్కడ నిజంగా వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు కొంత ఈ సంవత్సరం మా పేరు రాలేదని చెప్పిన ప్రస్తావన అనేది ఉంది. కొంచెం టెక్నికల్గా చిన్న అభ్యంతరాలు కూడా ఉన్నాయి. నేను అందువల్ల ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ వారు చెప్పేది ఏంటంటే చిన్న మైనర్ మిస్టేక్స్ తోటి ఎక్కడెక్కడైతే రాలేదో మొత్తం సుమారుగా మన జిల్లాకు సంబంధించి 2,500 మందికి ఇది రాలేదని చెప్పి అంటున్నారు. ఆ టెక్నికల్ రీజన్స్ ఏమేమి స్పెసిఫిక్గా నాకు చెప్పినట్లయితే నేను ఒకసారి కమిషనర్ గారితో కూడా మాట్లాడి మినహాయింపు ఇచ్చి అవకాశం ఉన్నంత వరకు వారికి కూడాను ఎంతో కొంత ఆర్థిక సహకారం అందించేదానికి ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి పేదవాడు కూడాను ఆర్థికంగా శక్తివంతులు అవ్వాలనే ఆలోచనతోటి అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, మత్స్యకార భరోసా కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ఆ దిశగా వారి యొక్క ఆర్థికంగా సహకారం చేయూతని అందిస్తున్న పరిస్థితులు ఉంది. ఏపీలోని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పరిధి 10వ వార్డు మనులాలపేట ప్రాంతానికి వెళ్లే రహదారి సమీపంలో పాడుబడిన బావిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం పైకి తేలుతుంది. మృతదేహంపై నలుపు రంగు షర్టు, గోధుమ రంగు ప్యాంటు ఉంది. మృతుడి వయసు సుమారు 35 సంవత్సరాల లోపు ఉండవచ్చు. స్థానికులు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు.
ఇక ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమర్రి పెద్ద మకానంలో బందేశావల్లి ఉరుసు మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎద్దుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకుడు దోడియం చిన్న సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎద్దుల పోటీలు ఉరుసు మహోత్సవం ఘనంగా జరుగుతాయని తెలిపారు. ఆరోది ఇది బాగా వచ్చిందా ఇది అయిపోయినా ఇంకా 3 ఉన్నాయి ఇంకా 4 పైన వస్తాయా రెడీ చాగలమర్రి గ్రామంలో పెద్ద మకానం బందేశావల్లి ఉరుసు జరుగుతున్న సందర్భంగా ఎద్దుల బండి పోటీలు ప్రారంభించాము. గ్రామ ప్రజలందరూ సహకరించి జయప్రదం చేశారు. ఏపీలోని కోనసీమ జిల్లా కొత్తపేట మండలం చిన్నగుల్లపాలెంలో కరెంటు, రోడ్డు, డ్రైనేజ్, తాగునీటి సమస్యలకు మోక్షం లభించింది. ఎంతో కాలంగా నెలకొన్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వ విప్ శాసనసభ్యుడు చిల్ల జగ్గారెడ్డి స్పందించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఊరి పెద్దలు అందరూ కలిసి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్గాన్ని గంగాధర్, జెడ్పీటీసీ గుడపటి రమాదేవి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సప్లై మాట్లాడి నెక్స్ట్ వచ్చినప్పుడు అడిగేది ఏంటంటే సార్ రోడ్డు అవుతుంది అంటే పడుతుంది అంటే సార్ అర్థం చెప్తే మళ్ళీ 79 లక్షల రూపాయలు తిని మళ్ళీ మన ప్రపోజల్ పై అంటే సార్ పంపించడం జరిగిందండి. 79 లక్షల రూపాయలు పంపించాం సార్. ఏం లేదమ్మా, ఇప్పుడు మీరు కూడా ఏం లేదమ్మా, మిమ్మల్ని ఇవాళ నేనే వాళ్ళు చెప్పారు, మనలో చిన్న పొరపాటు జరిగింది. అది ఎవరికైనా ఇబ్బంది. మొన్న 2-3 రోజులు ఈ కరెంటుకి కొంత అందరూ నలిగారని చెప్పి తర్వాత కొంతమందికి వెళ్ళారంటే నేను మళ్ళీ ఏమైపోయింది ముందే నాకు చెప్పాలి కదా అని అడిగాను. అది వాస్తవం ఏమైందంటే ఇప్పుడు మన ఏరియాలో మనకు ఉన్న మంచి చెడువులు కూడా మనకే ఉన్నది ఏంటంటే కొబ్బరి చెట్లు. ఇప్పుడు ఉన్నటువంటి లైన్లు మించి అంటే రైతుల పొలాల నుంచి ఇట్ల నుంచి కూడా ఈ లైన్లు వస్తున్నాయి. ఎక్కడైనా ఒక్క కొబ్బరి చెట్టు ఆకు తీసి పడుతుంటే టప్పునది కలిసి ఆ బ్రేకర్లు గట్టే పోతున్నాయి. ఇది మొత్తం కొబ్బరి చెట్లు తీసామనుకోండి ఇబ్బంది ఉండదు. మళ్ళీ అలా తీస్తానికి వెళ్తుంటే రైతుల దగ్గర కొంత ఇబ్బంది వస్తుంది. దానివల్ల మొన్న ఏమైందంటే అందులో బ్రేకర్ ఒకటి కొట్టేసింది. దాని యొక్క విలువ 5,25,000. అది ఏపీపీడీసీలు అంటే మన కరెంటు కాకుండా పైన ఇంకో జన్కోళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్. అది ఇమీడియట్గా సెకండ్ హ్యాండ్గా పట్టుకొని చేశారు.
అది కూడా పని చేయకపోతే మళ్ళీ దాన్ని మార్పు చేసి కొత్త తీసుకొచ్చి 5,25,000 కొత్త తీసుకొచ్చి అది వేసాం. అప్పుడు ఆవేళ మన వాళ్ళకి కరెంట్కి కొంత ఇబ్బంది అయిందట. నేను మా వాళ్ళు కూడా మరి ముందు నా నోటీసులు పెడితే పోయి ఏదో ఒకటి చేద్దాం కదా, అది వాటర్కి ఇబ్బంది వచ్చిందని చెప్పి వాళ్ళని పిలిచాం. అంచేత మీరు అడిగిన దానికి ఇప్పుడు దానికి ఏం చేయాలని చెప్పి నేను అడిగాను. మీరు ఏదో టెంపరీగా మళ్ళీ లైన్ ఇచ్చి ఇవాళ కరెంట్ ఇచ్చి వెళ్ళిపోవడం కాదు, ఫర్దర్గా ఏం చేయాలంటే ఇంకో ట్రాన్స్ఫర్ కూడా వేస్తే ఇబ్బంది ఉండదు చెప్పాను. ట్రాన్స్ఫర్ ఎస్సీఆర్ ఫోన్ చేసి ఆ ట్రాన్స్ఫర్ కూడా ఆల్రెడీ నేను మాట్లాడానమ్మా, మన నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఏమన్నా అక్కడ కరెంట్ అయితే నేను మీ ఆడికి కూర్చుంటుందని చెప్తున్నాను. అంచేత మీకు ఆ పొరపాటు ఏదైతే మనం జరిగిందో దాన్ని సరిచేసి ఏర్పాటు చేద్దాం. ఓకే. అలాగే రెండోది బొక్క సత్యనారాయణ గారు రోడ్డు మొదలు పెడతా అని చెప్పి అప్పుడు టెండర్ వచ్చి ఆయన కొంత మొదలుపెట్టారు. కాకపోతే అంటే కరోనా టైంలో మన నియోజకవర్గం 35 కోట్లు మన నిధులు మంజూరు అయితే మనకే కాదు అమెరికా లాంటి దేశాలకి ఒక ఎంపీ అయింది కరోనా టైంలో. దాంతో ఆ టైంలో వర్కులు కంప్లీట్ కావాలి, అదే క్యాన్సిల్ అయింది. సరే మళ్ళీ పెట్టాం. ఇప్పుడు కొత్తగా పెట్టిన ప్రభుత్వం నాకు జేఈ గారు ఆయన మరి ఏదైతే చిన్నపల్లిపాలెం రోడ్డు ఉందో దానికి 75 లక్షల రూపాయలు ప్రతి పంపించాం. ఏమా అలాగే నబార్డులో పెట్టాం. నబార్డు వస్తే మీ చివరి పల్లెల వరకు కూడా మనం కల్పేసి కార్యక్రమం చేస్తారు. అలా అయితే 2 కోట్లు అవుతుంది ముందుకనే. ఏపీలోని కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కేతరాజుపల్లిలో ఆధునీకరించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రభుత్వ విప్ శాసనసభ్యుడు చిర్ల జగ్గారెడ్డి ప్రారంభించారు. సచివాలయ సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. శనిత్రయోషి సందర్భంగా ఏపీలోని కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి మందేశ్వర శనీశ్వర స్వామి క్షేత్రం భక్తుల తాకిడితో కలకలలాడింది. తెల్లవారుజామున స్వామివారిని అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. విశేష పూజలు, తైలాభిషేకాలు జరిపారు. అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధి విష్ణుపురి కాలనీ మైత్రి నివాస్ అపార్ట్మెంట్లోని ఒక ప్లాట్లో కుళ్ళిపోయిన స్థితిలో మహిళా మృతదేహం లభ్యమైంది. 202 నెంబర్ ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో సాయికృష్ణ అనే వ్యక్తి తన తల్లితో కలిసి ఉంటున్నాడు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదని, తరచు తల్లి కొడుకులు గొడవ పడేవారని పలువురు తెలిపారు. అతనే తన తల్లిని హత్య చేసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లి మృతదేహంతో పాటు 3 రోజులుగా అపార్ట్మెంటులోనే ఉంటున్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో విశ్రాంత పీఈటీ గోపాల ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. శిబిరంలో 150 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ప్రారంభ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ యువ నాయకుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో శిబిరం కోచింగ్ టీచర్ అమ్రేష్, దామేదర వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు భగవంతు, వాకిటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు తెలుసా మీకు అందరికి? ప్రశాంత్ కుమార్ రెడ్డి. ఎస్, థ్యాంక్ యూ. నేను 6 years అంటే 2nd క్లాస్ నుంచి ఏదో ఒక టోర్నమెంట్లో ఏదో ఒక గేమ్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను. గత 10-12 years నుంచి, అంటే నాట్ 10-12 years నుంచి తప్ప ప్రతి. ఇక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. హాలియా, నందికొండ మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సిహెచ్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వంత ఇంటి నిర్మాణం చేపట్టనున్న చంద్రబాబు, కుప్పంలో జూన్ 5న భూమి పూజ. పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడి. నంద్యాల జిల్లాలో ఉరుసు మహోత్సవం, ఆకట్టుకున్న ఎద్దుల పోటీలు. భక్తుల తాకిడితో కలకలలాడిన మందపల్లి క్షేత్రం, విశేష పూజలు, తైలాభిషేకాలు జరిపిన భక్తులు. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.